ఉపాధికి రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం కనీసం 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. 4 లక్షల మంది యువతకి సంవత్సరానికి 4 లక్షల మంది చొప్పున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. ఉపాధి అవకాశాలు లభించాలంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. దానికి బలమైన స్థిరమైన రాజకీయ వాతావరణం ఉంటే తప్ప మనకి పెట్టుబడులు రావు. మీరే చెప్పండి, ఇక్కడ మనం రోజు కొట్టుకుంటా ఉంటే ఇక్కడ బిజినెస్లు ఎవరు చేస్తారు? ఎవరు షాపులకు వస్తారు? ఆ గోల్డ్ మెడల్ షాపే ఉంది, అక్కడ ఎలక్ట్రానిక్ షాపే ఉంది, అక్కడ ఎవరు వస్తారు బయటికి మనం రోజు కొట్టుకుంటా ఉంటే? అందుకని పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం చాలా చాలా అవసరం. అందుకే లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి ఎమర్జెన్సీ కోసం ఆయన ఎలా అయితే పోరాటం చేశారో అన్ని పార్టీలు కలిసి రావాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఇప్పటం గ్రామంలో 2021 మార్చి 14న చెప్తే ఆ మాటకి పర్యవసానం, ఆ మాటకి జవాబే ఈ రోజున మీ ముందుకు వచ్చి అందరం భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన అన్ని కలిపి వచ్చినాయి. ఆ రోజు అందరూ అడిగారు ఎలా సాధ్యపడుతుందని. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ నేల మీద పిచ్చి మమకారం ప్రజల మీద కాపాడుకోవాలి అని ఒక ఆకాంక్ష ఉంటే అన్ని జరుగుతాయి. మనం జరిపించాం. అలాగే సాగునీరు, మనకి సాగునీరు ఇందాక వస్తూ ఉంటే దారిలో కాలువల్లో అసలు మొత్తం నానా చెత్తారం పడిపోయింది, నానా చెత్తా చెదారం, పూడికలు తీయలేదు, నా కంటికి కనిపిస్తూ ఉంది. అలాగే మనకి రేపల నియోజకవర్గ పరిధిలో 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా 3 ఏళ్లుగా కాలువలకు మరమ్మతులు లేవు, పూడికలు లేవు అని చూస్తూ ఉంటే నా కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. గుర్రపు డెక్కుంది, నానా చెత్త, ప్లాస్టిక్, చెత్త చెదారం అన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంతమంది ఇరిగేషన్ శాఖ ఉంది, పూడికలు కూడా తీయలేకపోయారు. ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, పట్టిసీమ ప్రాజెక్టులు పక్కన పెట్టండి, పూడికలు కూడా తీయని ప్రభుత్వం ఇది. మరి ఎక్కడి నుంచి పెట్టి మనకి వరి దిగుబడి తగ్గదా? తెలంగాణకు ఒకవైపు వరి దిగుబడి పెరిగిపోతా ఉంటే మనకి దాదాపు ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల పైగా వరి దిగుబడి తగ్గిపోయింది. కనీసం పూడికలు కూడా తీయలేని ప్రభుత్వం. పేకాటలు క్లబ్లు నడపడానికైనా హుషారు ఉంది, కానీ కనీసం మన కాలువల్లో పూడికలు తీయలేరు.